చూడు దానికి మేము దేనికోసం పంపిస్తే అది ఏడ్చేస్తుంది. తెచ్చదమ్మా, తెచ్చాక పడుకుంటాను. నిజంగా మొత్తం నాదేనైతే. హే గైస్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మై న్యూ బ్లాగ్. సో ఇవాళ ఫ్రెండ్ వాళ్ళు వచ్చారు. సో వాళ్ళ కోసం ఇది తయారైంది మ్యాగీ. నా కోసం కొంచెం చిన్నమ్మ. సో చూద్దాం ఉప్పు కారం కాదు. అమ్మ ఉండే అయితే నీళ్ళు మందు రెడీ చేసుకుంటా. నీళ్ళు తీయు, నీళ్ళు తీయు. అమ్మాయ బతికిపోయి ఉండు, ఆపు, తీ వీడియో. వీడియో తీ. మీకా నాకు తిన్నప్పుడు ఉప్పు కారం కాదో చెప్తాను. ఎంత ఉప్పు కారా? కొంచెం తిన ముందు. నీళ్ళగా చేసినా? ఉప్పు కారమా? అదే నీళ్ళగా చేసినా. ఉప్పు కారం, ఇటు కారం కూడా మండి ఇచ్చి తినేస్తాను. ఉప్పు కారం కొంచెం దానికోసం ఏదో తయారైపోతుంది అనుకుంటుంది. నమ్మ దాంట్లో చీనీ వేస్తే అమ్మ చూడు, అమ్మ చూడు. వద్దు పెట్టు. అరే అరే చూడు, ఇక్కడికే వెళ్తుంది అది. అదే ఆ నీళ్ళు తాగేస్తుంది. పిచ్చిదానా? ఎప్పుడా సరిగ్గా ఉందా? నాకు ఇయ్య. ఇచ్చి తీసుకోనా? కొంచెం కలిపేసి ఇయ్యు. ఇప్పుడు టేస్ట్ చేద్దాం. పియోక్తని చెయ్యాలి, వేడిగా ఉంది. ఇప్పుడు బాగుంది. అటులు ప్లస్ మ్యాగీ తిన్నాం. కాలిపోతుంది. ఏం కాంబినేషన్ అమ్మా, మస్తుగా ఉంది. అలాగే వద్దు పని మన్నాడు వెళ్ళిపోతాను. ఏంటి చేయకుండా ఇంకొంచెం చెయ్యి అయితే ఉండు. ఇది పెద్ద ప్లేట్ దాంట్లో ఏది బయట
ఎగిరేసాము లాస్ట్కి. చాలు. ఇది వాళ్ళ టిఫిన్. సో ఇప్పుడు తర్వాత కలుద్దాం. చట్నీ కూడా ఉంది, తింటా ఉంటే కొంచెం కాబట్టి సరే. ఎట్లా ఫైనలీ ఇదిగో అమ్మ ఇక్కడ కాస్తున్నాం. దానికి ఇలా పట్టుకోవడానికి వచ్చింది. దాని అన్న అంటే మా అన్నం తయారవుతుంది. ఇది ఇక్కడ పిచ్చిదానిలో అవుతుంది అప్పటి నుంచి బిజ్జారు పెట్టుకొని. ఇదిగో తోటకూర అక్కడ హాల్లో ఉంచుందాం కానీ నాన్న అలా వచ్చారు. మరి పట్టుకొని తిరగల. నిమ్మకాయలు ఉన్నాయి అంటున్నా. ఉందా? ఉన్నాయి. ఏమమ్మా మిశ్రీ పనియా? మరి దానికి చియా సీడ్స్ నువ్వు ఉండు ఒక దగ్గర. ఇదొక దగ్గర. ఏంటి ఏంటి ఇదొక దగ్గర. ఇవాళ ఫస్ట్ టైం ఇంట్లో మిశ్రీ పని చేద్దాం. సో ఎప్పుడు చేసావు నువ్వు? సోనాకి ఇచ్చావులే, నేను చేయలేదు కదా సొంతంగా. అదే మిశ్రీ ఎక్కడ? ఇదిగో గైస్ మిశ్రీ. ఇంత చీని ఇది. ఇది చీని, ఇది మిశ్రీ. అరే శ్యామలు ఎన్నోటమ్మా. ఇదిగో గిన్నె. ఫైనల్లీ మిశ్రీ వేసి నీళ్ళు వేస్తాను. ఇదిగో ఇది కూడా కరగడానికి టైం పడుతుంది. సో ఇది కరిగాక కలుద్దాం. సో గైస్ ఫైనల్లీ మధ్యాహ్నం అయిపోయి శివాల స్పెషల్ పన్నీర్ భుజ్జి. ఎందుకంటే ఇంటికి వచ్చారని ఒకరు. సో నాకు ఫ్రెండ్. ఇంకా దానికి ఇప్పుడు తోటకూర, అన్నం, సలాడ్. సో ఇది ఇప్పుడు తినేసాక నీకు ఎలాగుందమ్మా? వేడ్లన్నా పర్వాలే. మరి అలాగైనా చెయ్యాలి. అలాగా మా డాగి పడుకొని తెలిసి అమ్మా ఎవరికి? సోనాకి చెప్పి పంపించాను. ఇది ఎక్కడ పోయిస్తుంది గాలి. దీని ఫర్ర అంత తడిసిపోయి కలిసింది 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 బతికా. అయితే ఇప్పుడు దానికి తుడుస్తున్నాం బాగా. ఎంతసేపు మంచం కింద పడుకోయినా ఏడ్ చేసింది. ఇది ఎప్పుడు చెత్తది లేకపోతే ఏదిగా దాని కింద టేబుల్ కింద వద్దు చాలా మొత్తం కొద్దిగా చూసి బండి
తాళం కూడా తీయలేదమ్మా. అదే నేనేంటి అయిపోయింది నా పని. 2 సార్లు ఇప్పుడుకి. అది ఇప్పుడు నా తప్పు ఏంటో అయిపోయింది నా పని. ఇప్పుడు నాకు దుమ్దనాదన అయిపోయినా. పెద్దలు తప్పు చేస్తే ఎవరు చెప్పడం. ఎటు వెళ్తుందమ్మ? మళ్ళీ అడ్డంకి వెళ్తుంది. దీని బాధ చూడు. దీనికి అడగాలి అందరూ ఇంపార్టెన్స్ ఇస్తుంది. ఇది అలాగే ఎక్కుతాదమ్మా. పద. స్టార్టింగ్ ఇక్కడే స్టార్టింగ్ లో తీసి మట్టి సాదు. నేను మట్టి సాను. ఇప్పుడే పాస్ వెళ్ళి సంతరం ఇటు వెళ్తుంది. ఓకే నేను అందుకే అది వెళ్తున్నట్టు పోయడానికి మళ్ళీ. అది మళ్ళీ అందుకే అటు వెళ్తున్నావు. అటు సైడ్ వెళ్ళింది కదా ఇప్పుడు. అమ్మ మళ్ళీ పోయిస్తుంది. అందుకే అటు వెళ్తున్నది. పోయడానికి వెళ్తున్నావు. మేము ఆఫీసాం మళ్ళీ. నుండు స్టార్టింగ్. పద నువ్వు లోనికి. పిచ్చిదానా కూర్చో ఇక్కడ. ఏంటి? పట్టుకో 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 పట్టుకో. అది వెళ్తుంటే మేము తిరగడానికి అనుకుంటున్నాం. ఇదే ఇటు దూరిపోతుంది. అటు గడి చుడు. పెద్ద పైన ఉన్నట్టు స్పీడ్. అది నవ్వుతుంది. పప్పు చేపలు ఉన్నాయమ్మ ఇక్కడ. పదా పిచ్చిదానా. ఇక్కడ ఎక్కొచ్చు. వద్దు వద్దు వచ్చాడు. అది పరిగెత్తి వెళ్ళిపోయి మిక్సీ దగ్గరికి వెళ్ళిపోయింది. ఆడిట్ వచ్చాడు కానీ గిన్నె తెచ్చేసాయి. చూడు అటు నుండి గెంతుతుంది. ఇప్పుడు గిన్నె బయట ఉంది సాయి. కడిగి ఉంచాను.
ఏందా బంద్ చేసినా అది తిని మరి పట్టుకుని ఉన్నాడు అక్షర ఇచ్చారు. ఎట్టెళ్ళాలి అర్థం అవడం లేదు దానికి. మీరు పట్టారు ఇటు ఇక్కడే ఉంది అందుకే వెళ్ళడం లేదా. అటు అటు సౌండ్ అవుతుంది సౌండ్. మరి ఇక్కడ ఇది ఉంటే ఇప్పుడు మిక్సీ సౌండ్ వచ్చినా రాలే. తెలుసు దానికి అర్థం అయిపోయాయి. మెయిన్ ఇక్కడే ఉందండి అది. వెళ్ళు తిని వెళ్ళు. అదో 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 దీనికి పట్టుకుంటే ఇలా దాంట్లో మునిగిపోతుంది అలా ఉంది. దాని కాలు చేతులు కొట్టుకుంటాను. జాక్ 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 రా ఇట్రా. దానికి అందకపోతే కోపం అయిపోద్ది. జాక్ ఇట్రా ఇట్రా. రా ఇట్రా కూర్చో బిజారే కూర్చో. కూర్చో. గైస్ ఫైనల్లీ తిండి టైం అయిపోయింది. రాత్రి 10:40. తినేసాక ఇదిగో తినేసాక స్లీప్ చేసడమే. సో ఎవరికి ఎంతకు చాలా కలుద్దాం ఇంకొక రోజు ఇంకా బ్లాగ్లో. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి.